వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, జనసేన అభ్యర్థులను గెలిపించండి అని విజ్ఞప్తి. శిరీష హత్య కేసులో వీడిన మిస్టరీ, దారుణానికి పాల్పడింది శిరీష బావేనని నిర్ధారణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఘోర రోడ్డు ప్రమాదం, బ్రిడ్జిపై నుండి ఆటో బోల్తా పడి చిన్నారులతో సహా 4 వ్యక్తులు దుర్మరణం. బొజ్జన్నకొండను స్థానిక ఎంపీ నిర్లక్ష్యం చేస్తుందన్న అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శ. డీటెయిల్స్ చూసే వచ్చే 25 ఏళ్లు తాను ఈ గడ్డపైనే ఉంటానని, ఖచ్చితంగా మార్పు తీసుకొస్తానని జనసేన నాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి, గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి, ఈసారి కులాలను చూడకండి, మీకోసం పనిచేసే వ్యక్తిగా నన్ను చూడండి, జనసేన అభ్యర్థులను గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. నేను కేసులు ఉన్న వ్యక్తిని కాదు, కేంద్ర నాయకులను గౌరవిస్తాను, కానీ వారికి భయపడను. నేను రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను, మమ్మల్ని గెలిపించండి. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవరికీ భయపడడని గుర్తుంచుకోండి, ముఖ్యమంత్రి జగన్ అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అన్నింటికీ తెగించే వచ్చాను, చేతనైతే మంచిగా పాలించు, లేకపోతే మాదైన రోజున కింద కూర్చోబెడతాను, జాగ్రత్త అని హెచ్చరించారు. గాంధీజీలా ఓ చెంప చూపించే రోజులు పోయాయని ఎదిరిస్తామని స్పష్టం చేశారు. ఈయన మాట్లాడితే పెద్ద మనిషి క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ అంటే అర్థం తెలుసా మీకు? ఆయన పసిబాలుడిలాగా, అమాయకమైన వ్యక్తిలాగా ఎప్పుడు నవ్వుతూ, కల్మషం లేకుండా నవ్వుతూ, బొగ్గలు తడుతూ, ఇది కాదు క్లాస్ వారు. నాకు తెలిసి క్లాస్ వార్ అంటే అర్థం ఏంటి? పేద ధనిక. ఆయనతో కంపేర్ చేస్తే క్లాస్ వార్ నేను చెప్పాలన్నమాట, ఆయనగా చెప్పాల్సింది. ప్రజల్ని విభజించే పాలన చేస్తూ, వేలకి వేల కోట్లు దోచేస్తూ, సూట్ కేస్ కంపెనీలు పెడుతూ నన్ను టార్గెట్ చేస్తారు. నాకు ఏదో ఆధారం, పార్టీ నడపడానికి ఇష్టంతో సినిమాలు చేయట్లా, పార్టీ నడపడానికి సినిమాలు చేస్తా ఉన్నాను. ఈరోజు మన దగ్గర అన్యాక్రాంతంగా వచ్చిన ఆస్తులు లేవు, అధికారంలో లేవు, మనం ఏదైనా మాట్లాడడానికి. మనం సంపాదించిన, మేము మీకు ఇచ్చిన ఆనందంతో మీరు డబ్బులు పెట్టుబడి పెడితే దానికి వచ్చిన డబ్బు తప్ప నా దగ్గర వేరే డబ్బు లేదు. నా దగ్గర దానికి కూడా సినిమాలు ఆపేయడానికి ఇవన్నీ చూస్తే ఎవడు క్లాస్ వార్ చేస్తున్నాడు? ఈ ముఖ్యమంత్రి క్లాస్ వార్ చేస్తున్నాడా, లేదంటే మిగతా వాళ్ళు చేస్తున్నారా? ఎవరు ఇప్పుడు దాకా ఎవరు ఇట్లా ఆపలా. సినిమా టికెట్ల మీద కూడా నువ్వు ఇంత దిగజారిపోయే వ్యక్తిని మొట్టమొదటిసారి చూస్తా ఉన్నా. ఇలాంటివన్నీ తట్టుకుంటూ సొంత బిడ్డల కోసం పెట్టిన నిధిని బద్దలు కొట్టి దాన్ని పార్టీ ఆఫీస్ కట్టి, నా బిడ్డల బదులు మీరందరూ నా బిడ్డలు అనుకున్నాను. నేను స్వార్థాన్ని తీసేశాను. ఈ రాష్ట్రం కోసం నిలబడే వ్యక్తులు కావాలి. ఈ రోజున ఈ పార్టీని నడుపుతా ఎన్ని రకాలుగా ఒక్కడు 151 మంది ఎమ్మెల్యేలు, ఉభయ సభల్లో 30 మంది పార్లమెంట్ సభ్యులను పెట్టుకొని ఉన్న ఒక్క సీటు కూడా లేని జనసేనని వైసీపీ నాయకులు, మంత్రివర్గం టార్గెట్ చేస్తూ ఉంటే జనసేన ఎంత బలమైన పార్టీ మీకు అర్థమవుతూ ఉన్నాం. అంటే భవిష్యత్తులో వీళ్ళే మనకి ఎదురు. వైసీపీకి చెప్తా ఉన్నాం, మేమే మీకు ఎదురు, ఖచ్చితంగా మిమ్మల్ని పడతోస్తాం, కూలదోస్తాం. ఈ ముఖ్యమంత్రికే చెప్తా ఉన్నా, నీకు ఛాలెంజే చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రికి మీరు నన్ను ఎలా ఆపుతారో నేను చూస్తాను. ఆ ఎన్నికలు రా, ఛాలెంజ్ నీకు.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన యువతి శిరీష హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడింది శిరీష బావేనని వెల్లడించారు. దర్యాప్తులో అనిల్ తన నేరాన్ని ఒప్పుకున్నాడని వివరించారు. శనివారం అర్ధరాత్రి శిరీషను బయటకు పిలిచి నీటి గుంటలో పడేసి చంపేసినట్లు తెలిపాడని పేర్కొన్నారు. మద్యం మత్తులో శిరీషపై బ్లేడ్, స్క్రూ డ్రైవర్తో దాడి చేశాడని, కళ్లల్లో పొడిచాడని పోలీసులు తెలిపారు. జిల్లాలోని పరిగి మండలం కాళ్లాపూరుకు చెందిన జట్టు శిరీష శనివారం రాత్రి గ్రామ శివార్లో చెరువు దగ్గర విగతజీవిగా కనిపించింది. పోస్టు మార్టం పూర్తయిన తర్వాత పోలీసులు శిరీష మృతదేహాన్ని అప్పగించడంతో బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే శిరీష మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడం, కుటుంబ సభ్యుల ప్రవర్తనపై సందేహం వ్యక్తం కావడంతో మరోమారు పోస్టు మార్టం నిర్వహించారు. శిరీష కళ్లను పొడిచినట్లుగా స్క్రూ డ్రైవర్ లాంటి వస్తువుతో గాయపరిచినట్లు వైద్యులు తేల్చారు. శరీరంపై బ్లేడ్ గాయాలున్నాయని వివరించారు. శిరీష హత్య కేసు వెనుక ఆమె తండ్రి జంగయ్య, బావ అనిల్ పాత్ర కూడా ఉందని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో పోలీసులు జంగయ్య, అనిల్ను అదుపులోకి తీసుకుని విచారించారు. మృతురాలి ఫోన్లోని కాల్ డేటా, ఇతర వివరాలను సేకరించి విశ్లేషించగా అనిల్పై సందేహాలు పెరిగాయని పోలీసులు చెప్పారు. అనిల్ను విచారించగా శిరీషను చంపేసినట్లు తెలిపారు. ఈ హత్యకు అనిల్ స్నేహితుడు రాజు కూడా సహకరించాడని పోలీసులు తెలిపారు. ఇంటర్వ్యూనింగ్ నైట్లో పరిగి మండలం కాళ్ళాపూర్ గ్రామానికి చెందిన జుట్టు శిరీష అనే 18 సంవత్సరాల యువతిని అఘాయిత్యంగా చంపి నీళ్ళలో పడేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాని మీద ఇమ్మీడియట్గా అదే రోజు 302 సెక్షన్ కింద మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో పోలీస్ ఆఫీసర్స్, క్రూస్ టీము, డాగ్ స్క్వాడ్, నాతో సహా అందరం కూడా సీన్ విజిట్ చేయడము, కేసుని క్లోజ్గా మానిటరింగ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా మనకు అనుమానాలు ఉన్నాయి. ఇంట్లోనే ఎవరో చేసి ఉంటారనే దాని మీద ఇన్వెస్టిగేట్ చేయడం, దానికి టెక్నికల్ ఎవిడెన్స్, మెడికల్ సపోర్టు తీసుకొని నేరస్తుడిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో నేరస్తుడు వాళ్ళ సొంత బావ అయినటువంటి ఎర్రగడ్డపల్లి అనిల్, ఇతను పరిగి చెందినవాడు, సొంత బావ. వీళ్ళ అక్కని వివాహం చేసుకోవడం జరిగింది. అయితే యాక్చువల్గా దీనికి మోటివ్ ఏంటంటే ఈ అమ్మాయిని కూడా, అంటే మరదల్ని కూడా పెళ్లి చేసుకోవాలంటే ఒక ఆలోచన అతనికి ఉండటం, శారీరకంగా అనుభవించాలన్నటువంటి ఒక దురాలోచన రావడం, అమ్మాయి అతనికి సహకరించకపోవడం, ఇవన్నీ గత కొంతకాలంగా కుటుంబంలో జరుగుతున్నాయి. దానితోడు ఆ ముందు రోజు శనివారం నైటు ఈ అమ్మాయి మదర్ అప్పటికే హెల్త్ బాగాలేక హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండటం, వాళ్ళ బ్రదర్ ఆమెకు సపోర్ట్గా అక్కడ ఉండటం, ఇక్కడ వాళ్ళ తమ్ముడు, ఫాదర్ ఇంట్లో ఉన్నప్పుడు ఈమె కొంచెం ఇంట్లో పనులు చేయకపోవడం, ఎప్పుడు సెల్ ఫోన్లలో చాటింగ్ చేయడం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా కొంచెం చికాకు అయ్యి తండ్రి, తమ్ముడు వాళ్ళ బావకి ఫోన్ చేస్తే అతను కూడా రావడం, వచ్చినప్పుడు కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్లో కూడా ఈ అమ్మాయి వాళ్ళ బావని బాగా తిట్టడం జరిగింది. అతను దాన్ని ఇంకొంచెం బాగా ఫీల్ అయ్యాడు. ఆ నైట్ కూడా ఇంట్లో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆ ఫ్యామిలీ మెంబర్ చూసి ప్రొటెక్ట్ చేయడం జరిగింది, సేవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరినీ మభ్యపెట్టి అమ్మాయి ఇంట్లో బోల్ట్ పెట్టి బయట గడి పెట్టి బయటికి పారిపోయే ప్రయత్నం చేసింది. ఆ పోయే ప్రాసెస్లో కొంతమంది సాక్షులు చూడడం జరిగింది. మా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పేర్లు కూడా మేము తీసుకున్నాం. అంటే స్వతహాగానే ఆమె వెళ్ళిపోతుంది. తర్వాత ఇంట్లో వాళ్ళ తమ్ముడికి వాళ్ళకి అనుమానం వచ్చి చూసినప్పుడు వాళ్ళ అక్క లేదని తెలిసి మళ్ళీ వాళ్ళ పెద్ద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జిపై నుండి ఆటో బోల్తా పడి చిన్నారులతో సహా 4 వ్యక్తులు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాచలం దైవ దర్శనం నుండి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బూర్గంపహాడ్ మండల కేంద్రమైన బూర్గంపాడు శివార్లోని ఆంధ్ర సరిహద్దు కిన్నెరసాని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి మహీంద్రా ట్రాలీ బోల్తా పడిన ఘటనలో 4 వ్యక్తులు దుర్మరణం చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి. ఏపీలోని
ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన బి నరసింహారావు జట్లు దుర్గారావు వచ్చి సాని శ్రీనివాసరావులకు చెందిన 12 మంది కుటుంబ సభ్యులు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి మహేంద్ర ట్రాలీలో వచ్చారు. దర్శనం అనంతరం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో బూర్గంపహాడ్ శివార్లోని కిన్నెర్స్ అనే బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి అదుపు తప్పి వాగులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్ర గాయాలవ్వగా జట్ల దుర్గారావు శ్రీనివాసరావులు ఘటన స్థలంలోనే మృతి చెందారు. గాయాలైన వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 2 చిన్నారులు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ సందర్శించారు. ఎవరు లేరు సార్. రాజేష్ ఇంకా బండి ఎవరన్నా ఉన్నారా? పైకి రండి, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. ఒక మంది ప్రముఖ బైక్ కాదు, ఆటో పడిపోయింది. అనకాపల్లి సమీపంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ అభివృద్ధి కాకపోవడానికి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి వైఫల్యమే కారణమని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. బొజ్జన్నకొండ వద్ద వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో బొజ్జన్నకొండ అభివృద్ధికి 7 కోట్లు మంజూరయ్యాయని, పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో కార్యరూపం దాల్చలేదన్నారు. ఎంపీ డాక్టర్ బివి సత్యవతి 4 ఏళ్ల నుంచి ప్రకటనలకే పరిమితమయ్యారే తప్ప బొజ్జన్నకొండ అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో నిర్మించిన వాటికి వైసీపీ రంగులు వేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని అన్నారు. ప్రవేశించినప్పుడు ఒక డాక్టర్గా పరిచయమై తెలుగుదేశం పార్టీలో తిరిగి ఆ రోజు అదే బొజ్జన్నకొండపై నేను అధికారులు తీసుకొస్తే మాతో పాటు మీరు ఒక తెలుగుదేశం నాయకురాలుగా వచ్చారు. ఆ రోజు ఢిల్లీ నుంచి విజయవాడ నుంచి దానికి సంబంధించిన నిపుణులు వచ్చినప్పుడు మీరు కూడా పక్కన ఉన్నారు. స్థలం ఉందో లేదో ఈరోజు సర్వే చేస్తే నేను చూపిస్తాను. మొత్తం సైట్ అంతా ఏపీ టూరిజం కాదు, కేంద్రం టూరిజం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కేంద్రం. దానికి మన స్టేట్ వచ్చేసరికి వైజాగ్లో కాదు, విజయవాడలో ఉంటారు. ఏపీకి వచ్చేసరికి దాని హెడ్ క్వార్టర్ విశాఖపట్నం కాదు, విజయవాడ. అయిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఫైనలైజ్ చేసింది వాళ్ళు. మీరేది ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ పక్కన కూర్చోబెట్టినది ప్రెస్ మీట్ ఇచ్చారు. అది హాస్యాస్పదం. మీకు అవగాహన లేదు. మీకు నిజంగా అవగాహన ఉంటే దీనికి సంబంధించిన అధికారులు ఢిల్లీ, తర్వాత మన స్టేట్కి వచ్చేసరికి విజయవాడ. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉంటాడు, విజయవాడ అధికారిని ఢిల్లీ అధికారిని నేను తీసుకొచ్చి ఆ రోజు విజిట్ చేయించి సైట్ ఇన్స్పెక్ట్ చేయించి ప్రపోజల్స్ పెట్టించి ఆ రోజు ఏమేమి ప్రపోజ్ చేసావో కూడా నిన్న సెల్ఫీ ఛాలెంజ్లో పొందుపరిచి మరి రిలీజ్ చేసాం. మీరేదో 14 కోట్లు వచ్చారు, ఓకే రిలీజ్ చేయండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మా కాల పరిమితి అయిపోయే టైంలో 18లో తెచ్చాం, 19లో మా కాల పరిమితి అయిపోయింది. సంవత్సరాలు చేయడానికి ఏంటి? ఆ రోజు నిపుణులు తీసుకొచ్చి సర్వే చేయించి మంజూరు చేసి లిస్టు చేసి అన్నీ చేసాం. దురదృష్టవశాత్తు మీ అధికారం కోల్పోయాం. మీరు వచ్చిన 4.5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఆ రోజు కరోనా లాక్డౌన్లు అన్నీ అయిపోయాయి. ఈ రోజు ఇంకా కరోనా అంటే జనాలు హర్షించరు. కరోనా వల్ల ల్యాబ్స్ అయిపోయిందంటే ఏ రోజు కూడా అనునిత్య ప్రక్రియ జరుగుతుంటుంది. అనునిత్య కూడా రాజ్యాంగంలో డబ్బులు వస్తుంటాయి, ఖర్చు పెడుతుంటారు, డెవలప్మెంట్ అవుతుంటుంది, సంక్షేమం అవుతుంటుంది. శక్తి బాధ్యత తీసుకోవడం, ఆ బాధ్యతలన్నీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది ఆయన. ఆ ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేసిన చంద్రబాబు వ్యక్తిత్వ మనిషి. ఈ జగన్మోహన్లో సైకోలో ప్రవర్తించలేదు. ఈ సైకో ఏం చేశాడు? అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే క్లోజ్ చేసింది ఈ సైకో. చంద్రబాబు పెడితే ఈ సైకో క్లోజ్ చేశాడు. అలాగే విదేశీ విద్య చంద్రబాబు పెడితే ఈ సైకో క్లోజ్ చేశాడు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు రాజశేఖర్ పెడితే కంటిన్యూ చేస్తే చంద్రబాబు ఈ సైకో వచ్చేది క్లోజ్ చేశాడు. పబ్లిక్ పనికొచ్చే పనులు ఏది కూడా చేసే ఆలోచన వైసీపీ నాయకులకి, వైసీపీ మంత్రులకు కానీ, వైసీపీ ఎమ్మెల్యే కానీ, ఎంపీలకు కానీ ఉండదు. ఈరోజు దీని రిప్లై అడుగుతున్నాను. తక్షణమే మీరు ప్రెస్ ద్వారా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? ఎన్టీఆర్ హాస్పిటల్ ఎన్ని రోజుల్లో మీరు యాజ్ ఎ డాక్టర్గా చేస్తారు? మీరు చేస్తే మిమ్మల్ని హర్షిస్తాం, అందరూ అప్రిషియేట్ చేస్తాం. మా పార్లమెంట్స్ నిజంగా అవంతి శ్రీనివాస్ మా పార్టీలో కలిసి వేరే పార్టీలో గెలిపోయినా ఐఎమ్ అప్రిషియేట్. నేను ఆ రోజు అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 2 పర్యాలు పనిముట్లు ఇచ్చాడు. ఆ ఢిల్లీలో ఆయనతో పాటు నేనే వెళ్ళాను.
ఒకేసారి 2,80,00,000 రూపాయలు పనిముట్లు తీసుకొచ్చి పంచాం. అనకాపల్లిలో ఆ రోజు జిల్లా ఏర్పడలేదు. అనకాపల్లి నియోజకవర్గం 2,70,00,000 రూపాయలు పనిముట్లు అవంతి శ్రీనివాస్ గతలో వేరే పార్టీ పోయినా ఆ రోజు పార్లమెంట్ సభ్యులని నేను శాసనసభ్యులు. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు. బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాల పేరిట నిధులు దుర్వినియోగం చేయడం సరైంది కాదని మెట్పల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తొమ్మనపల్లి రాంప్రసాద్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 10 లక్షలు బీఆర్ఎస్ పార్టీ విందులు వినోదాలకు కేటాయించడం సరైంది కాదని అన్నారు. ప్రజలు కట్టిన పన్నులు ప్రజా అవసరాలకు ఉపయోగించాలి, కానీ ఇలా అధికార పార్టీకి తొత్తులాగా వ్యవహరిస్తూ ఆ పార్టీ ప్రచారానికి జల్సాలకు ఇవ్వడం అధికార దుర్వినియోగం అవుతుందని తెలిపారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ పక్షాన కమిషనర్ పై కోర్టులో లోకయుక్తలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అన్ని మోర్చాల సంయుక్త 7 మోర్చాల సహాయకుల గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసి జనసేన కాలంలో కానీ భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత కానీ పనిచేసి అనేక కారణాల వల్ల ఆ తర్వాత 3వ కార్యక్రమంగా అసెంబ్లీ కార్యక్రమాల భాగంగా ఒక 5,000 మందితోని 5,000 మంది కార్యకర్తలతోని ఒక సభ నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఆ సభని కూడా ఈ నెల 22వ తేదీ లోపల ఈ కోరిక నియోజకవర్గంలో ఈ 3 కార్యక్రమాలని అసెంబ్లీ వారు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మండలాల వారిగా మండలాల్లో ఒక కార్యక్రమం ఉంటుంది. అది యోగా డే కార్యక్రమం. మండల అధ్యక్షులు చొరవ తీసుకొని మండలంలో ఉన్నటువంటి మోర్చాల నాయకులను చొరవ తీసుకొని యోగా దినోత్సవాన్ని నిర్వహించాలో, యోగా వల్ల ఏ రకంగా ఆరోగ్యం చేకూరుతుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది, యోగా వల్ల మనకు మెడిసిన్స్ అవసరం లేకుండానే జీవించి ఉన్నంత కాలం ఏ విధంగా ఆరోగ్యం ఉండాలనే విషయాన్ని మన సనాతన సంస్కృతి సాంప్రదాయాన్ని భారతీయ సంస్కృతి విలువల్ని ప్రపంచానికి చాటి చెప్పి ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాని నిర్వహించాలని చెప్పి నిర్ణయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాల్లో జూన్ 21వ తేదీన యోగా డే జరుపుకుంటా ఉన్నాం. దానికి కారణం మన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు. మన భారతదేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనం కూడా నిరంతరం యోగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ యోగాన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. ఆ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తుందంటే, మెట్పల్లి మున్సిపల్ పరిధిలో మెట్పల్లి పట్టణంలో కమిషనర్ గారు 10 లక్షల జనరల్ ఫండ్ కింద దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జల్సా చేయడానికి విందు వినోదాలకు కేటాయించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? కమిషనర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే గారు పట్టణంలో సమస్యలు ఎట్లా ఉన్నాయి, నియోజకవర్గంలో సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటి వదిలేసి రైతులు సమస్యలతో ఉన్నారు, విద్యార్థులు సమస్యలతో ఉన్నారు, నిరుద్యోగులు సమస్యలతో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. మీ పార్టీ నాయకులు మీరు మాత్రమే సంతోషంగా ఉన్నారు. మీ నాయకులు జల్సాల వినోదాలకు విందుల కొరకు మున్సిపల్ నిధులను ఎట్లా దుర్వినియోగం చేస్తారు? కమిషనర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. 10 లక్షల రూపాయలు మీరు ఇలా కేటాయిస్తారు. దీని మీద మేము ఖచ్చితంగా లోకాయుక్తలో మీ మీద ఫిర్యాదు చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్ని సమస్యలు ఉన్నాయి మెట్పల్లి పట్టణంలో? ఇప్పటికి ఎన్నో సమస్యలు పేరుకుపోయినాయి. రోడ్లు సరిగా లేవు. మిషన్ భగీరథ పేరిట రోడ్లన్నీ దవ్వేరు. ఎక్కడ కూడా డ్రైనేజీలు సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు. రానున్నాయి వర్షాకాలం. పోయిన వర్షాకాలం వానలకు శివారు వార్డులలో నీళ్లు, ఖాళీ స్థలాలలో నీళ్లు నిలిచి ఉన్నాయి. దాంతో దోమలు, రోగాల పాలనలు. మరి ఈ సంవత్సరం వర్షాకాలం రాబోతుంది. దాని మీద మీరు తీసుకుని పోయే చర్యలేంటి? రోడ్ల బాగు కోసం ఏం చేస్తున్నారు? డ్రైనేజీల బాగు కోసం ఏం చేస్తున్నారు? ఇవన్నీ వదిలేసి ఖాళీ ఒక పార్టీకి తొత్తుగా, అధికార పార్టీకి తొత్తుగా మీరు నిధులు విడుదల చేయడం ఇది చాలా తప్పు. ఇది
మీరు దీనికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పక్షాన కమిషనర్ గారిని మేము నిలదీస్తున్నాం. దీనికి సమాధానం చెప్పాలి. దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? మీ మీద కోర్టులో కేసేస్తున్నాం, లోకాయుక్తలో మేము ఫిర్యాదు చేయబోతున్నాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్లో నూతన తహసీల్దార్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు శంకుస్థాపన చేశారు. మొదటి దశ పనుల్లో భాగంగా 50 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సూర్యాదీనాం నవానాం గ్రహ నక్షత్రాణాం అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓకే సార్, చేయండి సార్. గ్రహ నక్షత్రాణాం అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్తస్తు ముహూర్తస్తు. ఫైన్, ఇది కరెక్ట్. అభిచంద్రావర్తవేనో హృదయాభ్యశ్వాన్ ప్రజల శ్రీకాంత్ కోరిక. ఎంఆర్ఓ ఆఫీసు ఊరు పడ్డనైంది. చిన్నవాళ్ళు పేదవాళ్ళు పోవాలన్నా ఇక్కడ పోవాలన్నా కొంచెం దూరం అయిపోయిన ఆటోలు పోవాలంటే 100 రూపాయలు 150 రూపాయలు పెట్టుకుని పోవాల్సి వస్తుంది. ప్రజల కోరిక మీదకు ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉన్నది, ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇక్కడనే పక్కనే కట్టడం కోసం మొట్టమొదటిగా 50 లక్షలు మంజూరు చేసుకున్నాం. ఇప్పుడు 50 లక్షలతో 13 పెట్టాం. మళ్ళీ అదనంగా కూడా 20 లక్షలతో బిల్డింగ్ తయారవుతుంది. 50 లక్షలు ఇది ఒక ఫ్లోర్ కాగానే మళ్ళీ మీద కూడా 50 లక్షలు ఇచ్చేసి మీద కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్న విధంగా ఎంఆర్ఓ ఆఫీస్ చేపిస్తాం. ఇంకొక చిన్న కోరిక ఉన్నది, ఫైర్ స్టేషన్ కావాలి కూడా అని చెప్పి తప్పక ఈ ప్లేస్ ఇక్కడ పక్కపడి ప్లేస్లో ఫైర్ స్టేషన్ హోమ్ మినిస్టర్ గారు కూడా కలిసి నేను నిర్మించిన. ఇక్కడ పట్టణం పెద్దది కనుక మెట్పల్లి నుంచి వచ్చే వరకు లేట్ అయిపోతుంది. మెట్పల్లి ఉన్న కనుక నిజవర్గానికి ఒకటే ఇస్తామన్నప్పుడు ఆ కాలంలో మెట్పల్లి పెట్టారు. ఇప్పుడు నా తరంలో కాలం అంతకుముందు ఎప్పుడు మెట్పల్లి పెట్టాను. కుట్ల కూడా కావాలి పట్టణానికి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తప్పక ఇస్తామని చెప్పిన కనుక అది కూడా తీసుకొచ్చి దీని పక్కన ప్లేస్లో ఫైర్ స్టేషన్ ముందు భవిష్యత్తులో ఎండిఓ ఆఫీస్ కూడా ఇక్కడ కావాలంటే ఆఫీస్ అన్నీ సముదాయం కూడా మున్సిపాలిటీ ఉన్నది, ఇక్కడనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉన్నది, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ఎందుకంటే పక్కన కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫీస్ పెట్టినాం. అన్ని ఆఫీసులో సముదాయం చేస్తే ప్రజలకు వచ్చిన వాళ్ళకు కూడా ఒక్క దగ్గర ఉండే కార్యక్రమం చేసుకోవడానికి కనుక దాంట్లో భాగంగా ఎండిఓ ఆఫీస్ కూడా ముందు భవిష్యత్తులో ఇక్కడ తీసుకొచ్చి ఎండిఓ ఆఫీస్ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజల కోరిక మేరకు ఈ కార్యక్రమం చేసాం. ఎవరి స్వార్థాని కోసం ఎవరి కోసం కాదు. అప్పుడు ఎవరో స్వార్థాల కోసం అక్కడ ఊరు బయట కట్టిన ఎంఆర్ఓ ఆఫీస్ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పొద్దున్న వేస్తారు రేషన్ కార్డు దేనికోసమైనా కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి పోతారు కనుక ఏది కావాలని ఎంఆర్ఓ ఆఫీస్కి పోతారు కనుక చాలా దూరం వరకు ఆటోలు ఓడి చేసే కష్టమైతే ఉద్దేశంతోనే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నిర్మాణం జరుగుతుంది. ఒక 8 సంవత్సరాల కాలంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడనే సేవలు అందించే విధంగా పూర్తి చేస్తాం. అంత తొందరగా అయితే అంత త్వరగా టెండర్ పిలిచేసి టెండర్ కూడా మనకు శాంక్షన్ చేయించుకొని టెండర్ కూడా పిలిచేసి 50 లక్షలతో 20 లక్షలు టెండర్ పిలిచి ఇప్పుడు 50 లక్షలతో ఒక ఫ్లోర్ కంప్లీట్ చేసి ఆఫీస్ ఇక్కడ తీసుకొస్తాం. మీద ఫ్లోర్ కూడా ఆఫీస్ నడవగానే మీరు కూడా మీరు ఆఫీస్ కూడా కంప్లీట్ చేసి అన్ని సదుపాయాలు ఇక్కడ రైటర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉండేటట్టు ఏర్పాటు చేస్తాం. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్ షాప్లను పోలీసులు తనిఖీ చేశారు. నిషేధిత గుట్కా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మైనర్లకు పొగాకు వస్తువులు విక్రయించవద్దని సూచించారు.
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రోళ్లవాక జంక్షన్లోని జాతీయ రహదారిపై 2 కార్లు ఒక బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో ఏర్పాటు చేసిన మహాజన్ సంపర్క్ అభియాన్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ హాజరయ్యారు. గాజుల రామారంలో నూతనంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయంలో తరుణ్ చుగ్, బండి సంజయ్, బూరా నర్సయ్యగౌడ్ ప్రారంభించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, జనసేన అభ్యర్థులను గెలిపించండి అని విజ్ఞప్తి. శిరీష హత్య కేసులో వీడిన మిస్టరీ, దారుణానికి పాల్పడింది శిరీష బావేనని నిర్ధారణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఘోర రోడ్డు ప్రమాదం, బ్రిడ్జిపై నుండి ఆటో బోల్తా పడి చిన్నారులతో సహా 4 వ్యక్తులు దుర్మరణం. బొజ్జన్నకొండను స్థానిక ఎంపీ నిర్లక్ష్యం చేస్తుందన్న అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.